ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్ కన్నా తక్కువ ప్రైస్లో ఐటమ్ వాళ్ళకి ఎలా దొరుకుతుంది, వాళ్ళు ఒకటి బిల్ మెయింటైన్ చేయరు. ఇంకోటి ఏంటంటే నాణ్యత ఉండదన్న, వాళ్ళ నాణ్యత లేని వస్తువులు డూప్లికేట్ ప్యాకింగ్ ఉంటుంది, కంపెనీ బ్రాండ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇది ప్రజలు మళ్ళీ వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే డబ్బు వీళ్ళకి ఎక్కువ అదనంగా లాభం వస్తుంది. ఒక డిస్ట్రిబ్యూటర్కి వచ్చే ప్రైస్ కన్నా ఒక ప్రోడక్ట్ వాళ్ళకి తక్కువ ఎలా వస్తుంది? ఎందుకు అంటే అది కాపీ ఐటమో లేకపోతే డూప్లికేట్ ఐటమ్ ఉండడం వల్ల మనకు తెలియక మనం ఆ బ్రాండ్ నేమ్ చూసి తీసుకోవడం వల్ల మనకు దెబ్బ పడుతుంది. ఇంకోటి వీళ్ళ పైనుంచి మ్యానుఫ్యాక్చర్ వీలే చేస్తారు, దాన్ని రీటైలర్ వీలే చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ వీలే చేస్తారు, కింద అమ్మేది తీసుకునేది మాత్రం మనం తీసుకోకపోవడం వల్ల ప్రతి లాభపడేదంతా వాళ్ళు లాభపడుతున్నారు, నష్టపోయే వరకు మనం నష్టపోతున్నాం. ఇంకోటి వీళ్ళ వల్ల మనకి ఏమవుతుందంటే ఒక ఏరియాలో వీళ్ళు ఒక రెంట్ ఉంటుంది అన్న 6,000 7,000 వరకే నడుస్తుంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఎంటర్ అవ్వగానే అక్కడ రెంట్లన్నీ 15,000 పెరిగిపోయి అడ్వాన్స్ కూడా 2 లక్షలు 3 లక్షలు ఓనర్లకు ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకి అక్కడ షాప్ అది వాళ్ళకి కావాలన్న ఉద్దేశంతో పైసలు ఎక్కువ పెడితే వస్తుంది అన్నప్పుడు ఈ పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న షాపులకు నష్టం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఈ పక్కన ఉన్న షాపులకు ఓనర్లు ఏం చెప్తారంటే అక్కడ పక్కన షాప్ 15,000 ఇస్తుండు ఇస్తే ఉండు, లేకపోతే ఖాళీ చేయని మా మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒక బిజినెస్ తక్కువ అవ్వడం ఒకటి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ప్రైస్ మేము ఇచ్చే ప్రైస్ ఎందుకు తేడా వస్తుంది అంటే వాళ్ళు అమ్మే వస్తువులన్నీ నాణ్యత లేని వస్తువులు. ఒక ఇంటి వస్తువులని ఒక హార్డ్వేర్ షాప్ కానీ ఎలక్ట్రికల్ షాప్ లో వాళ్ళు ఏం చేస్తారంటే అన్న మనకి ఇంటికి వాడే ప్రతి వస్తువు దాని లైఫ్ వచ్చి 10 సంవత్సరాలు ఇచ్చి 15 సంవత్సరాలు ఉండే అన్న. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, డూప్లికేట్ అమ్మాయి లోపల 2-3 సంవత్సరాలకే అది పరిమితం అయితే మనకి ఏమనుకుంటామంటే 2-3 సంవత్సరాలు ఖరాబ్ అవ్వగానే మనకు తెలియక దీని లైఫ్ ఇంతుందని తెలియక మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ దగ్గర రిటర్న్ ఇవ్వనిపోము, మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటున్నాం. మళ్ళీ వీళ్ళు ఒకటి బిల్లు మెయింటైన్ చేయరన్నా, జీఎస్టీ కూడా కట్టరు. వీళ్ళ వల్ల గవర్నమెంట్ కూడా నాకు తెలిసి ఏ రకంగా అన్న మాకున్న చిన్న షాపులకు కూడా ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ అన్ని రకాల లైసెన్స్ మా దగ్గర ఉన్నాయన్న. కానీ వాళ్ళ దగ్గర ఏమి లేదు. ఇంకోటి అన్న ఒక మార్వాడి హోల్సేలర్ దగ్గర మేము పోతే ఆయన ఏమంటాడంటే ఎక్కువ అమౌంట్ ఉంటే క్యాష్, నో ఆన్లైన్, నో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మాకు క్యాష్ కావాలంటారు. ఎందుకు? అదే 5,000 10,000 ఉంటే మాత్రం ఆన్లైన్లో కొట్టమంటారు. ఎందుకు అంటే వాళ్ళు జీఎస్టీ కట్టరు, లేబర్ లైసెన్స్ తీసుకోరు, ఏ లైసెన్స్ తీసుకోరు, దానికి జీరో చూపించుకోవడానికి వాళ్ళు చేశారన్న. దీనివల్ల మేము తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ వేరే వ్యక్తులు కానీ దీనివల్ల నష్టపోతున్నాం. ఏ రకంగా బిజినెస్ పరంగా దీని ఆరోగ్యరీత్యంగా కూడా. ఎందుకంటే వీళ్ళు నాణ్యత లేని వస్తువులు అమ్మి డబ్బు బాగా సంపాదిస్తున్నారన్న. ఎందుకు ఇప్పుడు అదే బిజినెస్ మా వాళ్ళు చేస్తున్నారు కదా, మా వాళ్ళు అంతెందుకు సంపాదిస్తలేరు? ఎందుకంటే దాంట్లో ఉన్న లూప్స్ అన్ని వీళ్ళు కనుక్కొని దాన్ని ఎలా చేయాలో చేస్తున్నారు. ఇంకోటి ఒక హోల్సేలర్ కూడా మేము పోతే మనకిచ్చే రైట్ మేము కూడా క్యాష్ ఇస్తాం, వాడు కూడా క్యాష్ ఇస్తాడు. మాకు ఇచ్చే రేట్ వేరే ఉంటుంది, వాడికి ఇచ్చే రేట్ వేరే ఉంటుంది. ఎందుకు నువ్వు డిఫరెన్స్ అనేది వాళ్ళు స్టార్ట్ చేసారు, మేము స్టార్ట్ చేయలేదు. మేము ఎప్పుడు అందరం ఒకటే అనుకున్నాం, కానీ వాళ్ళు మాత్రము రేట్ల కాడికి వెళ్ళి డిఫరెన్స్ అనేది స్టార్ట్ చేసినారు.